సాలూరు మండలంలో వడగళ్ల వాన కురిసి సుమారు 2000 ఎకరాలు భూస్థాపితమైపోయింది. కంప్లీట్ గా మొత్తం రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది. అయితే ఆ శనివారం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కానీ, లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కానీ, లేకపోతే జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ వచ్చి అసలు నష్టం ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది, దానికి సరైన ఎస్టిమేషన్స్ చేసి ఎస్టిమేషన్స్ ప్రభుత్వానికి పంపించి వాళ్ళని మనం ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి జ్ఞానం ఏమాత్రం చూపించలేదు. కాబట్టి 2000 ఎకరాలకు సంబంధించిన రైతులు కలెక్టర్ గారిని కలిసి విన్నవించుకోవడానికి, వినతిపత్రం ఇచ్చుకోవడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి చూసినట్లయితే రైతులను గేటు తాళాలేసి రైతుల్ని లోపలికి రానియకుండా సామాన్య ప్రజల్ని, మిగిలిన వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టిందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోకుండా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫసల్ బీమా పథకాన్ని ఎంట్రీ చేయకపోవడంతో ఈ యొక్క సంఘటన జరిగింది. ఒకవేళ ఫసల్ బీమా యోజన తీసుకున్నట్లయితే డెఫినెట్ గా రైతుకి బ్రహ్మాండమైన సహాయం దొరికేది. కానీ ఈ రోజు ఈ పరిస్థితి అన్నింటినీ చూసినట్లయితే ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు సాలూరు మండలానికి రావాలి, వచ్చి ప్రతి గ్రామాన్ని తిరగాలి, నష్టాన్ని ఎస్టిమేట్ చేయాలి, చేసి ప్రభుత్వానికి ఎకరానికి 50,000కి తగ్గకుండా పంట నష్టానికి పే చేయాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై. అయితే ఏదైతే రైతులు గత 3-4 సంవత్సరాల నుంచి కూడా పంట నష్టపోతూనే ఉన్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటే ఎటువంటి చీమ పుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదు. అయితే ఈ రోజు ముఖ్యంగా ఈ 2000 ఎకరాల పంట నష్టపోయిన రైతులందరూ కూడా కలెక్టర్ గారిని కలవడానికి, ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధి కానివ్వండి, లేకపోతే స్థానిక ఆఫీసర్స్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానివ్వండి, వాళ్ళ పంటల పొలాలకి వచ్చి చూసి జరిగిన నష్టం ఏంటని అడిగిన పాపాన పోలేదు. కాబట్టి మాత్రమే రైతులంతా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ చూడడానికి రావడం జరిగితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి పర్మిషన్ లేదని చెప్పేసి గేట్ దగ్గర ఆపేసి రైతులను మాత్రం ఆపేసి మిగిలిన వాళ్ళందరినీ లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ మీరు ఫసల్ బీమా యోజనకి ప్రవేశపెట్టినట్లయితే ఈ పరిస్థితి మా రైతులకు వచ్చేది కాదు. కాబట్టి ఇప్పటికైనా తెలివెరిగి ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టండి. నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రతి ఎకరానికి 50,000కి తగ్గకుండా ప్రతి వల్ల ఇవ్వాలని చెప్పి, అందించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై. విశేష సర్పంచ్ సార్, నాకు రెండోసారి గ్రామంలో సర్పంచ్ ఎన్నుకున్నారు. రైతుల సమస్యలు ఎట్లున్నాయంటే రైతులందరూ అన్న మరి మా పరిస్థితి ఏంది అని అడుగుతూ ఉంటే ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రైతులను తీసుకొచ్చినాము. మరి సమస్య మా మందర్న గ్రామంలో మరి నిజంగా చెప్పాలంటే మామిడి ఉంటుందన్న ఎక్కువ హార్టికల్చరు. 100 ఎకరాల మామిడి నష్టమైంది. మరి జామ ఒక 50 ఎకరాలు నష్టమైంది. సన్ఫ్లవర్ ఒక 100 ఎకరాలు సాలూరు మండలంలో నష్టమైంది. మరి ఒక చెరుకు ఒక 100 ఎకరాలు నష్టమైంది. మరి వరి ఒక 600-700 ఎకరాలు సాలూరులో ఘోరంగా మరి మూడోసారి మరి పోయినసారి కూడా మంజిరా ప్రాంతంలో నిజాం సాగర్ కెనాల్కి మంజిరా ప్రాంతంలో మరి అనేక సమస్యలతోటి మరి పంట నష్టం జరిగింది. ఇది పోయినసారి కూడా రాళ్ళు పడ్డాయి. మరి ఈసారి కూడా మరి రాళ్ల వర్షం కురిసి మరి రైతులందరూ ఘోరంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము ఈ విషయాన్ని గమనించాలా. కలెక్టర్ గారిని కలవడానికి వస్తే ఈరోజు పోలీసులు లోపలికి పోనిస్తలేరు. ఇది చాలా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి పోలీసుల వ్యవస్థ నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది సిగ్గుచేటు. ఈ సిగ్గుని మార్చుకోవాలా, రైతులను ఏమైనా ఆదుకోవాలా. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, మరి అనేక సమస్యలు చెప్పిర్రు. ఎంతమందిని మోసం చేస్తారు. రైతుల్ని ఆదుకోవాలా. మహారాష్ట్రం చూడండి, 400 రూపాయలు ఫసల్ బీమా కడితే రైతులకు పంట నష్టం అయితే 30,000 ఎకరానికి డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. తప్పకుండా రైతుల్ని ఫసల్ బీమా మీ ఇంట్లో సొమ్ము ఏమంటలేము, ఫసల్ బీమా కట్టిస్తే రైతుల్ని ఆదుకున్నట్టయితారు. తప్పకుండా రైతుల్ని ఆదుకోవాలా. లేని ఎడల రోడ్లపైన హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మరి బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నారు. రైతులకు పరామర్శించిన సమస్య ఇప్పటిదాకా లేదు. నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. దయచేసి రైతుల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం సార్.